లంచం తీసుకుంటూ జరిగిన సబ్ డివిజన్ 1 అధికారి బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. 150 గజాల ఒక స్థలానికి సంబంధించి వివిధ శాఖల ఎన్ఓసీ పొందేందుకు వీలుగా అవసరమైన అనుమతి పత్రాల కోసం ఆ స్థలం యజమాని ఇరిగేషన్ అధికారులను సంప్రదించాడు. అందుకుగాను ఇరిగేషన్ ఏఈ మహమ్మద్ ఫయాజ్ పనిచేయకుండా కొర్రీలు వేశాడు. దీంతో యజమాని సంప్రదింపులు జరపగా ఏఈ 5,000 రూపాయలు డిమాండ్ చేశాడు. చివరకు 3,000 ఇచ్చేందుకు అంగీకరించాడు. ఆ తర్వాత ఆ స్థలం యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు వ్యూహం మేరకు ఏసీబీ అధికారి సిహెచ్ బాలకృష్ణ వారి బృందం ఇంటి యజమానికి తగిన సలహాలు సూచనలు చేసి ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు 3,000 రూపాయలు ఇచ్చి పంపారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బేకరీలో ఇంటి స్థల యజమాని నుండి ఏఈ 3,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారం రోజులు తిరగకుండానే భూత్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ కళ్యాణ లక్ష్మి దరఖాస్తు ఆమోదం కోసం 5,000 డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన ఘటన మరొక ముందే ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ ఏసీబీకి చిక్కడం మహబూబ్ నగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చిన ఒక ఫిర్యాదు పైన ఈరోజు కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఏఓ అక్యూజ్డ్ ఆఫీసర్ మహమ్మద్ ఫయాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అఫీషియల్ ఫేవర్ ఏంటంటే ఫిర్యాదుదారుని యొక్క 150 గజాల ల్యాండ్ ఈ ఎన్ఓసి కోసం అప్లై చేసుకుంటే రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చేసినారు, దాంట్లో లేదని చెప్పేసి. దాన్ని జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్టు సైట్లో అప్లోడ్ చేయడానికి ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహమ్మద్ ఫయాజ్ 5,000 ఇస్తేనే అప్లోడ్ చేస్తా, లేకపోతే లేదు, లేకపోతే డాక్యుమెంట్కు వాల్యూ ఉండదు, లేట్ అవుతుంది అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. లాస్ట్కు కంప్లైంట్ రిక్వెస్ట్ చేసుకుంటే 3,000కు సెటిల్మెంట్ కుదిరింది. ఈరోజు మధ్యాహ్నము ఆల్నూర్ బేకరీ అండ్ టీ పాయింట్లో 1 టౌన్ పిఎస్ ఎదురుగా ఉన్నటువంటి టీ పాయింట్లో ఫిర్యాదుదారు నుంచి 3,000 డబ్బులు లంచం తీసుకుంటూ దొరికిపోయినాడు. ఆయన అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రజలను అఫీషియల్ పని కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లయితే 1064 కానీ ఏసీబీ వాట్సాప్ నంబర్, ఫేస్బుక్, ట్విట్టర్, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి మిగతా అధికారులందరిపై, ఆరోపణలు వచ్చిన అధికారులపై రహస్యంగా విచారణ చేయడం జరుగుతుంది.